ఎండి కొండల వాడ ఏలేటి మాఘమాసంలో వచ్చే శివరాత్రికి ఒక కథ ఉంటుంది. బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా నేను ముందు అంటే నేను ముందు అని వాదులాడుకుంటున్నారు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం కాగానే సృష్టి చేసి చుట్టూ చూశాడు, నీళ్లే ఉన్నాయి, ఇంకేం లేవు. నేనే ముందు అనుకున్నాను. అందుకని నేనే ముందు అని అహంకరించాడు. కాసేపటికి ఆయన ఉన్న నీళ్లలో పద్మం ఉంది, ఆయన కూర్చున్న చోటే పద్మం ఉంది. ఆ పద్మం కింద నాళం ఉంది, ఆ పద్మనాళం కింద విష్ణుమూర్తి నాభి ఉంది, ఆ నాభి విష్ణుమూర్తి. ఆయన బయటకు వచ్చాడు, ఊరుకోరా, నా నాభిలో పద్మం ఉంది, పద్మంలోంచి నువ్వు పుట్టావు, నువ్వు ముందు ఎలా అవుతావురా, తండ్రి ముందు అవుతాడా, కొడుకు ముందు అవుతాడా, ఏమనుకుంటున్నావు, 4 ముఖాలు ఉండగానే సరిపోయిందా, తెలివితేటలు ఉండద్దా, నీకు మాత్రం 4 చేతులు లేవా అన్నాడు. అనేసరికి ఇక్కడ బ్రహ్మకి విష్ణువుకి కూడా నేను ముందు అంటే నేను ముందు అనే అహంకారం